ఎస్ శ్రీరామూర్తి గారు మనతో మాట్లాడడానికి ఆరెడ్డి ప్రకాష్ గారు కాపు ఉద్యమ నేత మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ గారు, ఏంటి ఇంత శోక వార్తను కాపు సామాజిక వర్గం ఎలా తీసుకుంటుంది? దురదృష్టం అండి, చాలా దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఆయనతో కలిసి సుదీర్ఘంగా 15 తర్వాత నుంచి మొదటి దాకా కూడా ఉద్యమం అంతా మేమంతా కలిసి పనిచేసాము. అది ముఖ్యంగా మన ఉద్యమం రావడంలో నేను ప్రధాన పాత్ర పోషించాను. వారిని మోటివేట్ చేసి ఉద్యమం తీసుకొచ్చి ఆ ఉద్యమం చేయడానికి, అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పడ్డాక కానీ, లేకపోతే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ 5% రావడం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 33 ఎఫ్ కేటగిరీ పెట్టడం కానీ ఆయన పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంది. అలాగే 94లో జరిగిన ఉద్యమంలో కూడా జీవో 30 అని తీసుకొస్తే అందులో కాపు, తెలగ, బలిజీ, ఒంటరితో పాటు మరో 10 కులాలు, మొత్తం 14 కులాలు ఆ రోజుని బీసీలో పెట్టడం కోసం జీవో జారీ చేయడం జరిగింది. అప్పుడు దురదృష్టం అంటే దరిమిలో వచ్చిన ప్రభుత్వాలు కాపులు తప్ప మిగిలిన అన్ని కులాలు కూడా ఇంక్లూడింగ్ ముస్లింస్ కూడా బీసీల్లో పెట్టడం జరిగింది. దీని అంతటి కూడా ప్రధాన కారణం ముద్రగడ పద్మనాభం గారే. డెఫినెట్ గా ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఇప్పుడు కాపు కులానికి చాలా చాలా దురదృష్టకరమైన రోజు. వారి గురించి తెలియని కారణంగా చాలా మంది అనేక రకాల కామెంట్లు చేశారు. కానీ వాస్తవానికి ఈ రోజు ఆధునిక జీవితంలో ఇవాళ ఉన్న పరిస్థితిలో అటువంటి గొప్ప ఉద్యమ నేత భారతదేశం మొత్తానికి లేడు. ఉద్యమం చేయడంలో కానీ, ఉద్యమాన్ని ఒక దాని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, ఉద్యమానికి సంబంధించి దాని యొక్క ఫలితాలు పొందడంలో కూడా ఆయన చాలా అద్భుతమైన వ్యక్తిగతంతో గొప్ప ధైర్యవంతుడు, నీతి నిజాయితీని ముద్దుబిడ్డ. వారు లేపడం అనేది కాపు జాతిగా కాకుండా కింద కులాలన్నింటి కూడా, నేను చెప్తున్నాను కదా 30 జీవోలో కాపులతో పాటు మరో 10 కులాలని ఆ రోజున బీసీలుగా పెట్టడానికి వాళ్ళందరూ బీసీ హోదా అనిపిస్తున్నారంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారే. మరి అటువంటి ఆయన చనిపోవడం అనేది మా జాతికి తీరని లోటు, కాపులకే కాదు మరి సొసైటీలో ఉద్యమానికి ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. అటువంటి పర్సనాలిటీ ఈ మాదిరి ఆయనక చాలా కాలం జీవించవలసిన వయసు వారికి. ఇప్పుడు 73-74 సంవత్సరాల వయసు అనుకుంటున్నాను. చాలా దురదృష్టం. వారు లేని లోటు ఇంకెవరూ తీర్చలేరు. అది కేవలం కాపు ఉద్యమ నేతగానే కాకుండా రాజకీయాల్లో విలువలు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా విలువలు కానీ, లేకపోతే సమాజంలో ఆయన ఉన్న నిబద్ధత కానీ, వారికి ఉన్న పట్టుదల ఏదైనా సాధించాలి, ఎవరికైనా న్యాయం చేయాలని చెప్పేసి పట్టుదల కానీ, మరి అటువంటి మనిషిని చూడలేము. మరో ముద్రగడ పద్మనాభం పుట్టడు గ్యారంటీగా. అతను సచ్ లెజెండరీ పర్సనాలిటీ. చాలా చాలా దురదృష్టం. హలో, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనేటటువంటి వార్త యావత్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమాన్నే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్టికులర్గా దక్షిణ భారతదేశ